నా చైల్డ్హుడ్ ఆల్మోస్ట్ నా 7th క్లాస్ వరకు నేను స్టీల్ ప్లాంట్ లోనే గడిపాను అనమాట. వెల్కమ్ వైజాగ్ స్టీల్. ఈ లోపలికి అయితే వెళ్తాను. ఇంతమంది ఫ్యామిలీస్ నమ్ముకుని ఉంటున్నారు, వీళ్ళేమో దాన్ని ఏం చేస్తున్నారు చూడండి, ప్రైవేట్ చేస్తారంట. అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. యూట్యూబ్ చూడవా? అయితే చూడు, నువ్వు వస్తావు ఇందులో. ఇదనమాట మా ఇల్లు. ఇందులో మధ్యలో అదిగోండి, అది ఉంది కదా, అది అదే చిన్నప్పుడు ఎప్పుడో చూసాం. ఇక్కడ చేసేవారు కదా మీరు, ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తున్నారా? అదే గుర్తొచ్చింది, చిన్నప్పటి నుండి మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వైజాగ్. ఇవాళ చాలా ఎమోషనల్ వీడియో, అంటే నేను ఎమోషనల్ అవుతానేమో అని అనుకుంటున్నాను. అండ్ పర్సనల్ వీడియో కూడా. ఇప్పటివరకు నేను ఎక్కువ అంత పర్సనల్ ఇవి షేర్ చేసుకోను. మన వ్లాగ్లో ఫర్ ద ఫస్ట్ టైం నేనేంటంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే రీకలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా రాజీవ్ నగర్లో ఉన్నాను అనమాట. ఇది కూరంపురం సైడ్. మన వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే ఇదంతా ఐడియా ఉంటాయి, ఈ టర్మ్స్, ఈ పేర్లు ఇవన్నీ కూడా. నేను ఇక్కడ నుండి స్టీల్ ప్లాంట్ వెళ్తున్నాను అనమాట. నా చైల్డ్హుడ్ ఆల్మోస్ట్ నా 7th క్లాస్ వరకు నేను స్టీల్ ప్లాంట్లోనే గడిపాను అనమాట. ఆ మెమరీస్ ఇంకా గుర్తొస్తుంటాయి, చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళం ఇవన్నీ. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ చైల్డ్హుడ్ మెమరీస్ అయితే బ్యాక్ తెచ్చుకుంటారేమో అని అనుకుంటున్నాను. మనము చేసిన తింగర్ పనులు అలాంటివన్నీ బాగా గుర్తుంటాయి అనమాట. ఇప్పుడు మనకి కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత ఏంటంటే మనం ఉన్నవన్నీ జస్ట్ పాస్ బై అంతే, ఏమీ పెద్ద సీరియస్గా తీసుకోం కదా. డైరెక్ట్ మనం చెన్నై నుండి వచ్చాం చూడండి, ఇదే హైవే వైజాగ్కి స్ట్రైట్. ఇంకా ఎక్కడ తిరగవసరం లేదు, చెన్నై వెళ్ళిపోతాం. కానీ ఏంటంటే జస్ట్ ఒక 14 hours పడుతుంది అంతే. అమ్మ, సిగ్నల్ పడిపోయింది, అర్రే. సో ఇప్పుడు నేను ఈ కూరంపురం ఆర్చ్ దగ్గర నుండి, ఇదిగోండి వెల్కమ్ టు వైజాగ్ స్టీల్ అని ఉంది కదా, వెల్కమ్ వైజాగ్ స్టీల్, ఈ లోపలికి అయితే వెళ్తాను. సో ఇదిగోండి స్టీల్ ప్లాంట్ గేట్ అయితే ఇదే అనమాట. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అని రాసి ఉంది కదా. సో ఇక్కడ నుండి లోపలికి ఎంట్రీ ఉంటుంది, పక్క నుండి వెళ్ళొచ్చు. మనం కాదు, ఎంప్లాయీస్ మాత్రమే. నేను జస్ట్ మీకు చూపిద్దాం కోసం అని చెప్పి ఇంతవరకు అయితే వచ్చాను. చాలా దూరం ఉంటుంది అనుకోండి లోపలికి కంపెనీ. ఎంప్లాయీస్ అందరూ కూడా ఇటు నుండే వెళ్ళాలి అండ్ ఇటు నుండే ఎగ్జిట్ అవ్వాలి. ఇంకొక ఎంట్రీ ఉంది అటు, అది కొంతమంది వెళ్తారనమాట అది. సో అదనమాట, చూసారు కదా. డ్రైవ్ సేఫ్లీ, యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని పెద్ద బోర్డు అయితే ఉంది ఇక్కడ. ఇటు సైడ్ ఏమో ఏదో అమ్ముతున్నారు. అబ్బా, ఇవన్నీ మరి నా చిన్నప్పుడు అయితే లేవు. నేను స్టీల్ ప్లాంట్ లోపలికి నా చిన్నప్పుడు అంటే ఒక 2 times అయితే వెళ్ళాను. కానీ పర్లేదు, నాకు కొద్దిగా లైట్గా గుర్తున్నాయి అనమాట. కొన్ని, అన్నీ కాదు, కొన్ని నేను చూసిన మటుకి గుర్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక అప్పికొండ బీచ్కి వెళ్ళిపోతాను అనమాట. నేను ఆల్రెడీ అప్పికొండ బీచ్ది ఒక వీడియో అయితే చేశాను, మొత్తం ఇలా సర్క్యూట్ మొత్తం అంతా తిరిగి. అది ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి, నేను మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వీలైతే. అక్కడ చూసారా ఇండియన్ ఫ్లాగ్ ఎలా పెట్టారో పెద్దది. ఇంటి దగ్గరికి వెళ్తున్నాను, పాత ఇంటి దగ్గరికి. ఇది రూట్ అనమాట. అండ్ మోడీ వచ్చినప్పుడు వేశారు అని చెప్పాను కదా, ఇదే అది ఆ రోడ్డు. ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు రారు, చాలా తక్కువ మంది తిరుగుతారు ఇక్కడ. చిన్నపిల్లలకి ఇంకా ఫుల్ ఎంజాయ్ అనుకోండి. ఇంకా అన్నీ ఉంటాయి, గ్రౌండ్స్, క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి. అందుకనే ప్రతి చిన్నపిల్లోడు అందరికీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ అంటే ఇష్టం అనమాట. సో అలాంటి స్టీల్ ప్లాంట్ని వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ చేసేస్తాము అని అంటున్నారు. సర్లేండి, అది ఇంకా ఏ జరుగుతుందో ఇంకా ఫ్యూచర్లో చూద్దాము. కానీ నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. మిర్చి సినిమాలో ఒక పెద్ద ఆయన నమ్ముకొని ఇంతమంది విలేజర్స్ ఉన్నారు, ఎలా వచ్చారా లోపలికి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో అలాగా ఆ డైలాగ్ యాప్ట్ ఏంటంటే, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఇంతమంది ఫ్యామిలీస్ నమ్ముకుని ఉంటున్నారు, వీళ్ళేమో దాన్ని ఏం చేస్తున్నారు చూడండి, ప్రైవేట్ చేస్తారంట. ఇదిగోండి ప్రగతి మార్గ్ అని చెప్పి, ఓపెన్డ్ బై మధుసూదన్ MD RINL ఆన్ 2020లో
ఓపెన్ చేశారు ఈ రోడ్డు. ఇక్కడ ఒక గ్రౌండ్ కనపడుతుంది కదా, అది పిల్లలు ఆడుకుంటారనమాట, ఫుట్బాల్, హాకీ, ఐ మీన్ అన్నీ. ఇప్పుడు ఈ వీడియో మన స్టీల్ ప్లాంట్ వాళ్ళు, ఐ మీన్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంతకు ముందు ఇక్కడ ఉండి ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ చూస్తుంటే కనుక కిందన సేవ్ స్టీల్ ప్లాంట్ ఫ్రమ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి కిందనైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మనకే దీని వాల్యూ ఎక్కువ తెలుసు అందరికన్నా. ఇదిగోండి క్వార్టర్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట, స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్ అన్నీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్. మళ్ళీ ఎవరైనా వేరే స్టీల్ ప్లాంట్ ఏదో అనుకుంటారు, స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు కొంతమంది మధ్యలో. అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నా, ఏదైతే ప్రైవేట్ చేసేస్తామని చెప్పి అంటున్నారో ఆ స్టీల్ ప్లాంట్ గురించి అనమాట నేను మాట్లాడుతుంది. ఇక్కడ ఎక్కువ ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి, అండ్ చూసారు కదా లోపల క్రికెట్ మ్యాచ్ కూడా అవుతుంది. సో అందుకనే చెప్తున్నాను కదా, మంచి మెమరీస్ అయితే ఉంటాయి అందరికీ. ఏదో ఒక స్పోర్ట్ అయితే నేర్చుకుంటారు ఇక్కడ ఉన్నోళ్ళు. సో ఫైనల్గా ఈ రోడ్డు దగ్గరికి వచ్చాము. అబ్బా ఎన్ని రోజులైందో అసలు నేను ఈ రోడ్డుకి వచ్చి. ఈ టెంపుల్కి అయితే మా చిన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చేవాళ్ళము. అసలు నాకు చెప్పాలంటే ఈ ఏరియా అంత గుర్తులేదు, ఎందుకంటే నేను బాగా చిన్నప్పుడు అనమాట ఇదంతా నేను ఉన్నది. ఇది ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాను తెలుసా, 1995 ఆ టైంలో మాట్లాడుతున్నాను నేను. 1995 ఆల్మోస్ట్ ఒక 28-30 years బ్యాక్ స్టోరీ. సో అప్పుడు ఇదిగోండి మేము ఉన్నది, ఇది సెక్టర్ 6లో 202 అనమాట ఇది. బాబా అసలు ఏమీ గుర్తులేదు నాకు, చాలా తక్కువ గుర్తున్నాయి. అవి కూడా ఏదో ఈ బిల్డింగ్ గుర్తుంది అంతే. చూసారు కదా అలా ఉందో బిల్డింగ్. నేను 30 years బ్యాక్ అంటే నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. మొత్తం 6 ఉన్నాయి ఇవి, అటు 3 ఇటు 3 అలాగా 6 అనుకుంటా. మొత్తం రష్ట పట్టేసాయి చూడండి, పెయింటింగ్లు అవన్నీ లేక. ఇక్కడ ఏదో గ్రౌండ్ కూడా ఉండేదబ్బా, మంచిగా పువ్వులు అవన్నీ పెంచేవారు. ఇదిగోండి ఇక్కడ అనుకుంటా. సర్లేండి ఒక్కసారి అలా వెళ్తాను, ఏమైనా అప్పట్లో తిరిగినాయి అని గుర్తొస్తాయేమో చూద్దాం. మెట్లు కూడా మొత్తం గట్టిగా పాడైపోయి ఇవన్నీ. ఆల్మోస్ట్ 30 years అంటే ఆలోచించండి మరి ఇంకెలా ఉంటాయో. చూసారు కదా ఎలా ఉందో ఇది బిల్డింగ్. ఇవన్నీ క్వార్టర్స్ అనమాట, గవర్నమెంట్ క్వార్టర్స్ టైప్ అనుకోండి. ఇంకా వరస్ట్, వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. చూసారు ఎలా ఉన్నాయో, ఇది క్వార్టర్స్. దీనిలో మాది ఏదో కూడా నాకు గుర్తులేదు యాక్చువల్గా, అంటే నెంబర్స్ కూడా మారిపోయాయి కదా ఇప్పుడు, ఏం తెలియట్లేదు మరి. ఇదైతే నాకు బాగా గుర్తుంది. ఇక్కడ నుండి మేము బ్యాక్ సైడ్ అలా చూస్తే ఒక స్కూల్ ఉండేది అనమాట, అదిగోండి అదే స్కూల్. ఇది బాగా గుర్తు నాకు, అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పుడంటే ఎవ్వరు లేరు కానీ అప్పట్లో అసలు ఎంత హడావుడి ఉండేది అనుకున్నారు. చాలామంది అందరూ ఉండేవారు, అందరూ ఈవినింగ్స్ అయితే బయటకు వచ్చేసేవారు, మంచి ఫన్గా ఉండేది అసలు. ఇప్పుడు ఏమీ లేదు. మొత్తం నేను 7th class వరకు ఉన్నానని చెప్పాను కదా, 7th class వరకు కూడా మేము 3 houses అయితే మారాము. ఇది ఫస్ట్ హౌస్, ఇంకొక 2 houses ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్తాను. చూసారు కదా మొత్తం ఇంకా గ్రీనరీ ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక పార్క్, చిల్డ్రన్స్ పార్క్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంట. అండ్ పక్కనేమో ఇల్లులు ఉంటాయి, ప్రశాంతంగా రోడ్స్ ఉంటాయి అంతే. ఇదేమో స్టీల్ క్లబ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వైజాగ్ స్టీల్ అని రాసి ఉంది, ఇది క్లబ్. లోపలికి వెళ్తే మనకి ఈ షటిల్ కోర్టు ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా సరదాగా వచ్చి ఇలాగా కొంచెంసేపు స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంత ప్రశాంతంగా కూడా ఉంటుంది లైఫ్. సో అందుకనే ఎంప్లాయీస్కి చాలా ఇష్టం స్టీల్ ప్లాంట్ అనేది, సెక్యూర్ కూడా చెప్పాలంటే. ఈ రోడ్లో నార్మల్గా కొద్దిగా పీక్ వింటర్ అప్పుడు వెళ్ళలేం తెలుసా, నైట్స్ షివర్ అయిపోతాం. చాలా నాస్టాలజిక్గా ఉంది. నేను చిన్నప్పుడు ఈ రోడ్లు మొత్తం ఇలా చిన్న సైకిల్ వేసుకుని తిరిగేవాళ్ళం. ఇదిగోండి ఇది ఈ రోడ్డు అంతా కూడా. బస్ స్టాప్ ఏదో ఉండేది, అది కూడా తీసేశారు, మొత్తం మారిపోయిందబ్బా. ఇదైతే ఇంకా నేను మర్చిపోలేను. ఇదిగోండి ఇది పార్కు, ఇదంతా ఖాళీగా ఉండేది అసలు, ఇవన్నీ గడ్డి ఏమి ఉండేది కాదు. ఇదిగో చిల్డ్రన్స్ పార్క్ అనేవారు. ఇదిగో ఇలా ఆర్చ్ ఉండేది ఇక్కడ, ఇదంతా కట్ చేసి అంటే రస్ట్ పట్టేసి ఇక్కడ ఉయ్యాలు ఊగేవాళ్ళం చిన్నప్పుడు. భలే ఉండేది అనుకోండి, ఆ రోజులే వేరు. అప్పుడు సైకిళ్ళు, చిన్న సైకిల్స్, అంటే పక్కన వాళ్ళు ఎవరైనా లేడీ బర్డ్లు అలాంటివి వేసుకుని తిరిగేసేవాళ్ళం సరదాగా. ఇదిగోండి ఇదన్నమాట మా ఇల్లు. ఇందులో మధ్యలో అదిగోండి అది ఉంది కదా, అది 327లో D. ఇది కూడా 6 ఉంటాయి. ఇది రోడ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి ఇంచుమించుగా ఇప్పుడు ఇలాగే ఉన్నాయి. ఇదిగోండి ఇలా సైకిల్ వేసుకుని లోపలికి వెళ్ళిపోవాళ్ళం. ఇక్కడ షటిల్ కోర్ట్ ఉండేది, ఇక్కడ
ఇక్కడ ఈ తాతగారు కూర్చున్నారు కదా, ఇలాగ ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఏంటంటే అటు వంగి అటు చూసేవాళ్ళం అనమాట. దానిలోకి ఆ కిందన ఎక్కువ పెద్ద పెద్ద పాములు, చేపలు అలా అన్నీ ఎక్కువ ఉండేవి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనబడుతున్నాయి కదా, ఇవి పార్కింగ్ అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ కదా, ఈ బిల్డింగ్స్ వాళ్ళకి పార్కింగ్ ఇవి. ఒక కారు ఒక బైక్ పెట్టుకోవచ్చు అనుకుంటా అందులో. ఇప్పుడు నేను చూపించాను కదా ఈ సెకండ్ బిల్డింగ్, ఇందులో నాకు తెలిసి నా 4th స్టాండర్డ్ వరకు అలా ఉన్నాం. బాబా ఇది అసలైంది నాకు, ఇది బాగా ఊహ తెలుసు అనమాట. ఇది అంటే నా 5th 6th 7th ఇక్కడే ఉన్నది మేము. ఇవన్నీ అసలు ఎంత గుర్తొస్తున్నాయి అనుకోండి. ఇదిగోండి ఇది నేనున్న క్వార్టర్ 430D, సారీ 430B అంటే ఈ కిందది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా కారు, ఈ కారు ఆపోజిట్లో ఉందా. ఈ మామిడి చెట్టుకి అయితే సమ్మర్లో ఎన్ని మామిడికాయలు పడేవో. ఎప్పుడు ఇక్కడికి ఇంకా అలా ఫ్రెష్గా మామిడికాయలు అలా పడితే ఇలా తినేసేవాళ్ళం అనమాట. భలే ఉండేది అనుకోండి. మాది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కదా, ఇలా వచ్చి ఇలా లోపలికి వెళ్తే గ్రౌండ్ ఉండేదన్నమాట. అసలు ఇవన్నీ ఎంత మారిపోయాయి అనుకోండి. ఇదేంటంటే మన చిన్నప్పుడు పోస్ట్ బాక్సులు ఉండేవి, గుర్తుందా? సో పోస్ట్ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ పెట్టేవారు అన్నమాట. వాళ్ళు ఉంటారు కదా పోస్ట్ మ్యాన్, ఇక్కడ పెట్టేవారు పోస్ట్. అది ఎవరితో వాళ్ళకి అనమాట. ఇదిగోండి CDEF ఈ నలుగురు ఇప్పుడు పైనుండి వచ్చి ఇక్కడ పోస్ట్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. మన చిన్నప్పుడు పోస్ట్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు లేవు కదా. ఓహో ఇక్కడ కూడా క్లోజ్ చేస్తారు. ఇది గ్రౌండ్, వెనకాల ఏదో నెట్ ఏదో పెట్టినట్టున్నారు. ఇక్కడ ఆడుకునే వాళ్ళం, ఘోరంగా ఆడుకునే వాళ్ళం అనుకోండి. మామూలుగా కాదు, అసలు దొల్లాడేసేవాళ్ళం. ఇది ఇలా నడుచుకుంటూ వెళ్ళి అదంతా గ్రౌండ్ అనమాట, అక్కడ ఆడుకునే వాళ్ళం. భలే ఉండేది. అవన్నీ ఇంకా మెమరీస్లే అండి, ఇంకా మళ్ళీ రావు. ఇదిగోండి ఇలా పైకి ఎక్కచ్చు అనమాట మెట్లు, ఇవి టాప్కి వెళ్ళడానికి. ఈ పోస్ట్ మాత్రం క్రేజీ కదా, పోస్ట్ బాక్సెస్. ఒకవేళ కింద వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలంటే డైరెక్ట్ బయట పెట్టేయచ్చు అనమాట. సో అందుకనే వాళ్ళకి బాక్సులు లేవు. ఒకటి కనపడుతుంది కదా, ఇక్కడ ఐరన్ చేసేవారు అనమాట. మేము ఎప్పుడు బట్టలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, కోల్తో చేసేవారు అప్పట్లో. కోల్ ఎక్కడి నుంచి తెచ్చేవారో మరి నాకు అంత ఐడియా లేదు. కానీ ఇదిగోండి ఇది, ఇప్పుడు కూడా ఉన్నారేమేంటి వీళ్ళు ఉంటే మాట్లాడచ్చు. అబ్బా వీళ్ళు నేను చూస్తే గుర్తుపడతానేమో కూడా, ఎందుకంటే నా 7th క్లాస్ అంటే ఆల్మోస్ట్ అంటే 15 years అయిపోతుంది అనుకోండి. 15 years అంటే గుర్తుపట్టరు అనుకోవచ్చు. చాలా మెయింటెనెన్స్ తగ్గిందబ్బా. మేము ఉన్న టైంలో అసలు చాలా బాగుండేది స్టీల్ ప్లాంట్ మొత్తం. ప్లస్ వీళ్ళు ప్రైవేట్ చేసేస్తామన్న తర్వాత పెయింటింగ్స్ అవన్నీ కూడా వేయడం మానేశారు అనమాట. ఎప్పటి నుండే పెయింట్స్ వేయడం మానేశారు. ఈ ప్రైవేట్ అనేది వచ్చిన తర్వాత నుండి ఇంకా ఎక్కువ అంటే ఇంకా వదిలేశారు అనమాట. ఇంకా మొత్తానికి ఏం మెయింటెనెన్స్లు ఏమి చేయకుండా. ఇప్పుడు చూపించాను కదా, ఈ రెండు మాత్రం సెక్టర్ 10 అనమాట. నేను ఫస్ట్ చూపించిన ఇల్లు మాత్రం సెక్టర్ 6. 12 సెక్టర్స్ ఉంటాయి అన్నమాట. 12 సెక్టర్స్లో అన్నీ కూడా ఇదిగోండి ఇలాగే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, 90% నా టైంలో ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు లేరు. అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఐ మీన్ మాలాగా కురుంపలం అనో లేదా సిటీ అనో అటు అలాగా షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఎవ్వరు ఇక్కడ లేరు. ప్రతి బిల్డింగ్ దగ్గర ఇక్కడ ఇదిగోండి ఇలాగ ఖాళీ స్థలం ఉంటుంది. క్రికెట్ అవన్నీ ఆడుకోవచ్చు. అవన్నీ ఉండే ఇక్కడ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఆ పోల్ ఉంది కదా, అది వికెట్ అనమాట. ఆ స్ట్రీట్ పోల్. యూట్యూబ్ చూస్తావా? అదిగో నా పేరు. రేపు వస్తావు నువ్వు కూడా. ఎందుకు కాదురా, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను రా. మాది ఇక్కడే, ఇంతకుముందు నేను ఇక్కడే ఉండేవాడిని, మీలాగా ఆడుకునేవాడిని నేను కూడా. ఇక్కడే ఎదుగో మేము అక్కడ ఆ పోల్ ఉందా, ఆ పోల్ని వికెట్ కింద పెట్టుకుని ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం మేము. అదే ఇప్పుడు చెప్తున్నాను. నేనా అప్పుడు నీ అంత ఉంటాను, 3rd క్లాస్ 4th క్లాస్. నువ్వు ఫస్టా? నువ్వు నువ్వు 6th క్లాసా? ఓకే. యూట్యూబ్ చూడవా? అయితే చూడు, నువ్వు వస్తావు ఇందులో. నా పేరు అదే. బొమ్మలు చూస్తావా? సరే, ఓకే, బాయ్. ఆ చిన్నపిల్లలని చూస్తే నాకు నేనే గుర్తొచ్చాను చెప్పాలంటే. నేను వెళ్ళిన బిల్డింగ్స్ దగ్గర ఎవ్వరు లేరు. నేను ఎవరితోనే మాట్లాడదామన్నా కూడా వాళ్ళు ఎవరు నాకు తెలియదేమో. 15
15 years పైన అయిపోతుంది నేను ఇక్కడ వదిలేసి. ఇది నేను యాక్చువల్గా ఒక్కడనే వచ్చి చూస్తుంటే నాకు అంత ఫీలింగ్ ఉండేది కాదు. మీతో పాటు షేర్ చేసుకుంటాను కాబట్టి నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది. ఈ స్కూల్ లోపల ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది అనమాట, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. మర్చిపోయాను, స్కూల్ అంటే గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు ఇక్కడే ఒక స్కూల్లో చదువుకున్నాను, అది ఒక్కసారి అలా వెళ్ళి చూసొద్దాము. ఈ గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది అబ్బా. అప్పట్లో మా స్కూల్కి ఈ స్కూల్కి మంచి కాంపిటీషన్ అనమాట. మొత్తానికి ఒక స్కూల్లోనే చదివాను ఇక్కడ ఉన్నప్పుడు. ఆ స్కూల్ దగ్గరికే మంచిగా మెమరీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళాము, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కష్టమే కానీ ట్రై చేద్దాం. సృష్టి వరల్డ్ స్కూలా? ఇంతకుముందు ఇది చైతన్య పబ్లిక్ స్కూల్ అనమాట యాక్చువల్గా. అదే చూస్తున్నాను ఏంటి వెరైటీగా ఉంది కదా అని. సృష్టి కింద మార్చినట్టు ఉన్నారు అయితే. భలే ఉండేదబ్బా. పంపిస్తే కనుక ఒక్కసారి అలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఎవరైనా మన వాళ్ళు చైతన్య పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. స్టీల్ ప్లాంట్ చైతన్య పబ్లిక్ స్కూల్. సార్ పీటీ సార్ కదా సార్? అదే చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, ఇక్కడ చేసేవారు కదా మీరు. ఇప్పుడు కూడా ఇక్కడే చేస్తున్నారా? అదే గుర్తొచ్చింది. నేను మామూలుగా ఒకసారి వద్దాము, చాలా రోజులు అవుతుంది కదా అని చూద్దామని. ఇంకా ఇక్కడే చేస్తున్నారా? నేను 7th క్లాస్లో చదివాను, అంటే ఆల్మోస్ట్ 15 years అయిపోతుంది. మళ్ళీ ఊరికే ఒకసారి వచ్చి చూద్దాం కదా అని. 7th వరకు లేదు చదవలే. అది నేను నారాయణకి వెళ్ళిపోయాను, కూర్మంపాలెం. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? ఇప్పుడు పేరు మార్చారా సృష్టి అని? పాత ప్రిన్సిపల్లేనా మారారా? అవునా? ఓకే ఓకే సార్, ఓకే. అమ్మ బాబాయ్, ఎలా ఉండే స్కూలు, ఎలా ఉండింది అప్పుడు. కలర్స్, ఈ పెయింట్లు అవన్నీ లేవు, మొత్తం మారిపోయింది అనుకోండి స్కూల్ అంతా. అంటే అప్పట్లో మాకు చాలా గొప్ప అనమాట. ఇలాగా పిన్ డ్రాప్ సైలెన్స్ లాగా ఇలాగ నోరు మీద వేలు పెట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం లైన్గా గ్రౌండ్లోకి వెళ్ళాలంటే. ఇక్కడ డయాస్ అయి కట్టేశారు. పార్కింగ్ ఇక్కడ ఉండేదన్నమాట, సైకిల్ పార్కింగ్. చిన్నప్పుడు సైకిల్ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకునేవాడిని. అసలు ఏమన్నా చేంజ్ అయిపోయిందా ఇదంతా కూడా? ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట ఎంత కావాలంటే అంత. నా చిన్నప్పటి నుండి ఇలాగే ఉంది ఇది. ఈ డయాస్ అవన్నీ కట్టారు. నా 7th క్లాస్ తర్వాత నేను ఒక్కసారి వచ్చినట్టున్నాను, మళ్ళీ ఇదే రావడం. దాని తర్వాత వెళ్ళొచ్చా వద్దా అని ఆలోచిస్తున్నాను నేనైతే. ఎందుకు మళ్ళీ వాళ్ళ క్లాసెస్ ఉంటే కనుక డిస్టర్బ్ అవుతాయి కదా. సార్ అడ్మిషన్ కోసం వచ్చాను సార్. కలిసాను. పీటీ సార్ ఉన్నారు కదా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సుష్మిత. మేము ఇలా మెట్లు ఇవన్నీ ఎక్కి పై నుండి కింద వరకు ఇలా ఆడుకునే వాళ్ళం అనమాట. ఫాస్ట్గా కిందకి దిగి ఫాస్ట్గా పైకి ఎక్కి ఇలాగా. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళే కనపడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ వాటర్ పోస్తున్నారు కదా, అతను నాకు తెలుసు, చిన్నప్పటి నుండి ఉన్నారు. బాయ్. మళ్ళీ ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నా. చాలు ఇవాళకి ఈ మెమరీస్ చాలు. అప్పట్లో చిన్న చెడ్డీలు వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు మొత్తం ఇండియా తిరుగుతున్నాను బండి వేసుకుని. ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది అన్నమాట లెఫ్ట్ సైడ్లో, డీపాల్ స్కూల్. పాపం చిన్నపిల్లడు లిఫ్ట్ అడుగుతున్నాడు, ఎక్కడ దింపాలి అడుగుదాం. పాపం నేను కూడా అలాగే అడిగాను నా చిన్నప్పుడు. ఎక్కడ దింపాలి? కూరంపాలమా? దా వచ్చే. నేను చిన్నప్పుడు మీ స్కూలే, చైతన్య. సో ఇంకా తమ్ముడు కూరంపాలెం దగ్గర డ్రాప్ చేయమన్నాడు అనమాట. ఇదిగోండి ఇటు సైడ్ థ్యాంక్ యూ అని చూపిస్తుంది కదా, అటు సైడ్ ఏమో వెల్కమ్ అని చూపిస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ అని. ఇందాక చెప్పాను కదా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ అని చెప్పి. ఎవరైనా సరే ఎంట్రన్స్ ఇటే లోపలికి రావాలన్నమాట. ఇప్పుడు నేను యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాను. అంటే నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను, ఇక్కడ సరిపోద్ది కదా నీకు. నీ పేరేంటి? ధనుష్. ఓకే, మీ ఫ్రెండ్స్కి గ్రూప్లో షేర్ చేస్తావు కదా, వాళ్ళకి కూడా హాయ్ చెప్పానని చెప్పు. ఓకేనా? సరే బాయ్. ఓకే బాయ్. సో తమ్ముడిని దింపేసి నేను ఇంకొకటి లాస్ట్లో రిజర్వాయర్ ఒకటి చూపిస్తా అన్నాడు కదా, సో అక్కడ దగ్గరికి వెళ్ళి మీకు రిజర్వాయర్ చూపించేసి మళ్ళీ నేను ఇంటికైతే వెళ్ళిపోతాను. ఇదిగోండి రీమర్జ్ RINL విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంటూ సెయిల్ అని చెప్పి ఉంది కదా. అండ్ అక్కడ పక్కనేమో దీక్ష ఒకటి చేస్తున్నారనమాట. ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయకుండా దీక్ష. అది ఎప్పటి నుండో అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 2-3 years నుండి కూడా అవుతుంది అది. ఇక్కడ నుండి మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. నేను ఇలాగే వచ్చాను ఇప్పుడు, అలా వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చా.
ఇది ఒక్క రిజర్వాయర్ చూపించేస్తాను మీకు. చిన్నగా ఈ తుప్పలు అవన్నీ ఉంటాయి ఇక్కడ, కానీ వాకింగ్ అయి చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇదే అనమాట నేను చెప్పింది కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. స్టీల్ ప్లాంట్కి వాటర్ సప్లై అనేది ఇక్కడే ఉంటుంది అనమాట, అండ్ ప్లస్ స్టోరేజ్ కూడా అని చెప్పచ్చు ఇక్కడ. సో మెయిన్ యూనిట్ అనుకోండి ఇంకా ఇదంతా. అండ్ ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో, మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ది కాబట్టి. ఇప్పుడు రోడ్ అదిగోండి అక్కడ ఉంది, అలా నడుచుకుంటూ ఇలా వచ్చాను. నాకు ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అనుకోండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది. మీరు కూడా ఇప్పటివరకు ఎప్పుడైనా మీ పాత ఇంట్లో కానీ లేకపోతే మీ పాత చిన్నప్పుడు స్కూల్స్లో కానీ మీరు మిస్ అవుతున్నట్టయితే కనుక వెళ్ళి ఒకసారి చూసిరండి, చాలా క్రేజీగా ఉంది ఆ ఫీలింగ్ మాత్రం. సో ఇంకెక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్.